హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. అప్కమింగ్ ఓటీటీ మూవీస్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది రేపు లేకపోతే ఎల్లుండి ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అప్డేట్స్. కాకపోతే నెక్స్ట్ వీక్ కూడా వచ్చే మూవీస్ అయితే ఉన్నాయి. కాకపోతే అది ఇప్పుడైతే వద్దు, నెక్స్ట్ వీక్ అయితే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రేపు మీరు ఫ్రీగా ఉంటే ఆ ఓటీటీలో వచ్చిన మూవీస్ అయితే చూడొచ్చు. కాబట్టి రేపటి అప్డేట్స్ కోసం అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అలాగే ఓటీటీ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 చూసుకుంటే లావణ్య త్రిపాఠి గారు అలాగే అభిజిత్ గారు కలిసి నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఎస్, ఇది మాత్రం డిస్నీ హాట్స్టార్లో ఫిబ్రవరి 2కి అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. ట్రైలర్ చూస్తుంటే మాత్రం చాలా అయితే బాగుంది. అంటే సిరీస్ కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే నచ్చేలాగే ఉంటుంది. ఫిబ్రవరి 2కి అయితే డిస్నీ హాట్స్టార్లో అయితే ఈ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అయితే చూసేయచ్చు. నంబర్ 2 చూసుకుంటే థ్రిల్లర్ అండ్ హర్రర్, ఆ సినిమానే పిండం. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ చూసుకుంటే డిసెంబర్ 15కి అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. కాకపోతే అంత భయంకరంగా అయితే లేదని చెప్పుకోవచ్చు. స్టోరీ మాత్రం బాగుందని అయితే టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో అయితే ఫిబ్రవరి 2కి స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా ఉంది ఈ పిండం మూవీ. థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఆ ఫిబ్రవరి 2కి అయితే ఆహా ఓటీటీలో అయితే చూసేయచ్చు. నంబర్ 3 చూసుకుంటే ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న సినిమా ది కేరళ స్టోరీ. ఎస్, ఈ సినిమా హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అవడం వలన నార్త్ పీపుల్స్కి అయితే అందరికైతే తెలిసిపోయింది. కాకపోతే సౌత్ వాళ్ళైతే చాలామంది వెయిట్ చేస్తున్న సినిమా ది కేరళ స్టోరీ. ఎస్, ఈ సినిమా అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మే 5th 2023లో థియేటర్లో రిలీజ్ అయ్యి 15 crores తోటి సినిమా తీస్తే 350 crores టు 380 crores వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. కాకపోతే ఇప్పటికీ దగ్గర ఒక 7-8 months అవుతున్నా కూడా ఓటీటీలో ఎందుకు రాలేదంటే ఇది కాంట్రవర్సీ మూవీ కాబట్టి దీనికి ఆల్మోస్ట్ రైట్స్ అయితే లేవు. రిలీజ్ చేస్తామని చాలా డేస్ నుంచి అయితే అంటూనే ఉన్నారు. కాకపోతే ఇప్పటికీ దగ్గర 7-8 months అవుతుంది, ఇప్పటిదాకా ఓటీటీలోకి అయితే రాలేదు. కాకపోతే ఇప్పుడు తెలిసిన అప్డేట్ ఏంటంటే ఆదర్శ్ శర్మ గారు అయితే అప్డేట్ అయితే చేశారు. త్వరలోనే ZEE5లో అయితే స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది అని. ఎస్, ఇన్స్టాగ్రామ్లో ఆదర్శ్ శర్మ గారు అయితే తన పర్సనల్ చాట్లో అయితే తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ది కేరళ స్టోరీ మూవీ కోసం అయితే మనం వెయిట్ చేయకైతే తప్పదు. అప్డేట్ అయితే చేశారు, కాకపోతే డేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ ఆదర్శ్ శర్మ గారు అయితే అప్డేట్ చేశారు కాబట్టి వీలైనంత వరకు ఈ ఫిబ్రవరిలోనే ది కేరళ స్టోరీ మూవీ ZEE5లో అయితే అప్డేట్ అయితే చేస్తారు. ఓటీటీలో అయితే నాకు తెలిసి ఈ మంత్లోపు అయితే చూసేయచ్చు ది కేరళ స్టోరీ మూవీ. నంబర్ 4 కోసం మాట్లాడుకుంటే లేటెస్ట్గా రోషన్ గారు నటించిన బబ్లికం. ఎస్, ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. డిసెంబర్ 29th 2023లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అనుకున్నంతగా అయితే పేరైతే రాలేదు. ఇప్పుడు చూసుకుంటే ఆహాలో అయితే ఫిబ్రవరి 2కు మన ముందుకైతే రాబోతుంది ఈ బబ్లికం మూవీ. ఈ బబ్లికం మూవీ మీరు చూడాలి అనుకుంటే ఫిబ్రవరి 2కి అయితే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. నంబర్ 5 కోసం మాట్లాడుకుంటే లవర్, స్టాకర్ అండ్ కిల్లర్. ఎస్, ఇదొక డాక్యుమెంటరీ మూవీ. 2022లో యూఎస్ఏలో చూసుకుంటే హత్య చేయడం, డిజిటల్ మోసాలు, అంతేకాకుండా ఎవరైనా బయట కనబడ్డా లేకపోతే వారి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి వాళ్ళని చంపేవారు. అలాంటి స్టోరీ అయితే 2022లో జరిగింది. ఇప్పుడైతే చూసుకుంటే ఫిబ్రవరి 9కి అయితే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ డాక్యుమెంటరీ మూవీ. ఇలా డాక్యుమెంటరీ మూవీస్ అలాగే థ్రిల్లర్గా ఇలాంటి మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం ఫిబ్రవరి 9th అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కాకపోతే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ముందు వచ్చే రోజుల్లో మాత్రం తెలుగు అంటే మిగతా హిందీ, తమిళ్ అయితే డబ్బింగ్ చేసే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఫిబ్రవరి 9th నెట్ఫ్లిక్స్లో అయితే ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే అవడానికి అయితే రెడీగా ఉందని చెప్పుకోవచ్చు ఈ మూవీ. నంబర్ 6 కోసం మాట్లాడుకుంటే మంచు మనోజ్ అన్న షో అయిన ఉస్తాద్ రఫ్ ఆడిద్దాం. ఎస్, ఈ షోలో అయితే లేటెస్ట్గా చూసుకుంటే రవితేజ గారు అయితే రావడం జరిగింది. ఈ షో ఫిబ్రవరి 1కి అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవడానికి అయితే రెడీగా ఉంది. అంటే ఫిబ్రవరి 1 అంటే రేపని చెప్పుకోవచ్చు. రవితేజ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా, అంతేకాకుండా రవితేజ అన్న స్లాంగ్, అంతేకాకుండా మాటలకి ఇలా ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మాత్రం రేపైతే ఈటీవీలో అయితే ఈ ఉస్తాద్ రఫ్ ఆడిద్దాం షో అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నంబర్ 7 అండ్ నంబర్ 8 చూసుకుంటే ఈ 2 మూవీలు అయితే ఆల్రెడీ స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి.
చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూసడానికి అయితే ట్రై చేయండి. ఆ మూవీస్ ఏంటంటే నంబర్ 7 చూసుకుంటే రారా పెన్మిటి. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఏప్రిల్ 28కి అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా చూసుకుంటే కనుక నందిత శ్వేత గారు అయితే నటించడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా మన ఫేవరెట్ వెబ్సైట్ అయిన మూవీ రూల్స్లో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే కరోనా టైంలో అంటే ఏ విధంగా ఉండేవాళ్ళు, అంతేకాకుండా కరోనా టైంలో నా అనేవాళ్ళు ఎలా అంటే దూరం అయ్యారు అనే కాన్సెప్ట్ అయితే ఈ సినిమా అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రారా పెనిమిటి మూవీ. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. కొన్ని విధాలుగా అయితే మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 8 చూసుకుంటే కింగ్ ఆఫ్ ద లాస్ట్ వరల్డ్. ఎస్, ఈ సినిమా ఇప్పటిది కాదు భయ్య, జమాన్ సినిమా 2005 డిసెంబర్ 13న హాలీవుడ్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగు డబ్బింగ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మూవీ రూల్స్లో కూడా మీరు వెళ్ళైతే చూసేయచ్చు. ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే అడవి మీద నుంచి ఏదైనా ఫ్లైట్ వెళ్తే ఆ ఫ్లైట్ అడవిలో పడిపోతుంది. అడవిలో పడిపోయిన వీళ్ళు ఎలా బయటపడ్డారనే కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే తీయడం జరిగింది. లాస్ట్కి అయితే కింగ్ కాంగ్ అయితే వస్తుంది. అంతేకాకుండా అడవిలో కొన్ని జంతువులు అయితే ఉంటాయి. ఆ వచ్చి వీళ్ళని చంపుతున్న సమయంలో వీరు ఎలా తప్పించుకున్నారు, అంతేకాకుండా వీళ్ళు ఆ కింగ్ కాంగ్ని చంపారా లేకపోతే ఆ కింగ్ కాంగ్ వీళ్ళని చంపిందనేది సినిమా స్టోరీ. ఈ మూవీ అయితే మీరు ప్రైమ్ వీడియోలో అయితే చూసేయచ్చు, తెలుగులో కూడా డబ్బింగ్ అయితే ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఫిబ్రవరి 2న ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అప్డేట్. ఇలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అలాగే ఓటీటీ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో అలాగే ఓటీటీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.